చిన్నారిని చంపడం బాధాకరమన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. బాధితుల ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. నిందితుడిని పట్టుకోవాలని పోలీసులకు సూచించారు. సిటీలో క్రైమ్ రేట్ పెరిగిపోతోందని లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయాలన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. బాలిక తల్లిదండ్రులకు ఎవరితోనూ గొడవలు లేవన్నారు ఇంటి ఓనర్ రమేష్. ఘటన జరిగినప్పుడు తాము ఇంట్లో లేమన్నారు. నిందితుడిని అరెస్టు చేసి శిక్షించాలని కోరారు. అవసరమైనటువంటి అమ్మాయిని సుమారుగా 4వ ఫ్లోర్లో ఉన్నటువంటి పెంట్ హౌస్లో వెళ్ళి ఆ అమ్మాయిని ఘోరంగా చంపడం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే తల్లిని కూడా చూస్తూ ఉన్నాం, తల్లి ఆవేదన చూస్తూ ఉన్నాం. నేను గవర్నమెంట్ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా, ఇదే కాదు పట్టాపగలు మియాపూర్లో పట్టాపగలు దొంగతనం జరగడం ఈ మధ్యనే. నిన్నాక మొన్న హౌసింగ్ బోర్డులో తల్వార్లు పట్టుకొని కత్తులు పట్టుకొని ఇంటి మీద దాడి చేస్తే కూడా పట్టించుకునే పాపానం లేదు. నేను మార్నింగ్ హౌసింగ్ బోర్డు ఇన్స్పెక్టర్ చెప్పాను, తల్వార్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, 5 మంది వచ్చి దాడి చేసి వాళ్ళు ఇంటికి వచ్చారని చెప్పి మార్నింగ్ ఇలా ఫోన్ చేశాను. ఇవాళ చూస్తే ఒక తల్లి ఆవేదన చూస్తూ ఉంటుంటే నిజంగా మా అందరు కూడా బిడ్డలు ఉన్నారు, మనమరాలు ఉన్నారు, మనమలు ఉన్నారు. ఎవరు వాళ్ళకు శత్రుత్వం లేదన్నప్పుడు కూడా అంత ఘోరంగా చంపడం అనేది, అది కూడా 4 మంది మెట్లెక్కి ఆడపిల్లలను చంపడం అనేది దురదృష్టకర విషయం, బాధాకర విషయం. పోలీస్ అధికారులు దీని మీద సీరియస్ తీసుకోవాలి. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి దొంగతనాలు కానీ, దోపిడీలు కానీ, మటర్లు కానీ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. దీన్ని తగ్గించమని కోరుతా ఉన్నాం. ఆ పిల్ల పానం తెచ్చేయగలం కానీ ఇంకొక పిల్లకు కూడా జరగొద్దని చెప్పి తల్లి ఆవేదన చెప్తా ఉంటుంటే బాధ కలుగుతూ ఉంది. పోలీస్ అధికారులు ఆలోచన చేసుకోవాలి. ఇప్పటికైనా పొద్దున మేము బయటికి వెళ్ళాము. మేము 12:30 వచ్చేసరికి ఏమైందో తెలియదు. వాళ్ళ ఫాదర్ మదర్ ఏడ్చుకుంటూ కూర్చుంటే అప్పుడు అడిగితే ఇట్లా జరిగిందని చెప్పారు. ఎవరితో డౌట్ లేదు, ఏమీ లేదు, డౌట్ లేదు, ఏం లేదు. వాళ్ళ ఇంటికి మరి ఎవరైనా వాళ్ళకు ఎవరైనా ఇది ఉంటే చెప్పలేము, కానీ మనకైతే బయట వాళ్ళు ఎవరు లేరు.